వెల్కమ్ టు అవర్ ఛానల్. సాటర్డే ఎపిసోడ్ నేను ఆల్రెడీ అయిపోయింది. ఈరోజు టెలికాస్ట్ అవుతుంది. కాసేపట్లో ప్రోమో కూడా వస్తుంది. అండ్ సంజన కోసం అంటే సంజన హౌస్లోకి బ్యాక్ రావాలంటే కొన్ని సాక్రిఫైస్లు చేయాలన్నారంట. రీతు అండ్ తనుజ ముందుకు రావడం, తనుజ అయితే నాకు చాలా బిగ్ సాక్రిఫైస్ చేసింది అని అనిపించింది. అన్నీ మాట్లాడుకుందాం. అండ్ శ్రీజ ఏదైతే బజర్ టాస్క్ ఉందో సంచాలక్ కదా, అందులో శ్రీజ అయ్యే తప్పు అని తేలిందంట. అండ్ హరీష్ గారి విషయంలో ఆడియన్స్ కూడా హరీష్ గారికి ఎగ్నిస్ట్గా ఓటు వేయడం అన్నీ జరిగాయంట. మొత్తం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మిడ్ నైట్ టాక్స్ ఏం జరిగాయి ఎపిసోడ్కి ముందు మనకి ఎపిసోడ్లో కట్ చేసిన కొన్ని సీన్స్ ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పలేనివి, అవి మాట్లాడుకుని నెక్స్ట్ అప్డేట్స్లోకి వెళ్దాం. సో అందులో ఏంటి అంటే రీతు అంటది, మీరు రెచ్చగొట్టి దివ్యాని పైకి లేపుతున్నారు అంటే మీకు ఎందుకు దివ్య బట్టలు దాయడం. సో తను రెచ్చిపోయి తను ఏదో చేస్తుంది కదా, అది తనకు పాజిటివ్ అవుతుంది. బయట మీరు అనవసరంగా రెచ్చగొట్టి ఆమె పైకి లేపుతున్నారు అన్నట్టు చెప్తుంది. ఎప్పుడు సంజన వెళ్ళక ముందే చెప్తుంది ఇది. అండ్ సంజన ఏమంటుందంటే, నా జోలికి వస్తే నేను అందరు గుట్టు విప్పుతా, నాతో పాటు ఈ దొంగతనంలో చాలా మంది ఉన్నారు, మొత్తం నా మీద తోసేస్తున్నారు, నేను మేబీ మెయిన్ ప్లాన్ చేసి ఉండొచ్చు, బట్ మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి అంటది. అది అయిపోయిన తర్వాత ఇమ్ము వచ్చేసి దివ్య దగ్గర కూర్చొని, నీకు మళ్ళీ మళ్ళీ సారీ చెప్తున్నాను, నాకు దొంగతనం జరిగింది అని తెలుసు కానీ బట్టలని తెలీదు అంటే దివ్య అంటది, అన్నీ తెలుసు కూడా మీరు మమ్మీ మమ్మీ అని సంజనతోనే ఎందుకుంటారు, ఆవిడ హౌస్ వార్మని పాడు చేస్తుంది కదా, మీరు ఎందుకు అన్నీ తెలుసు కూడా మమ్మీ మమ్మీ అని అంటారు అంటే, నాకు తనకి ఉన్న బాండ్ అలాంటిది అని చెప్పేసి సంజన గురించి మంచిగానే చెప్తాడు. సో అందుకు నేను తనతో ఉంటా, బట్ నేను కొన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేను, ఎందుకంటే నేను చెప్పినా తను వినదు. ఇప్పుడు సుమన్ సిగరెట్స్ విషయం ఉంటే మమ్మీ దాయకు సిగరెట్స్ అని చెప్తాను నేను, తను వినదు. సో నేను చేయాల్సింది చేస్తా, ఏదైనా చేస్తున్నప్పుడు ఇది తప్పు చేయొద్దని చెప్తా, తను వినదు. వినలేనప్పుడు నేను ఏం చేయలేను, బట్ నాకు తనతో నాకు ఒక మంచి వైబ్ ఉంది అన్నట్టు చెప్తాడనమాట. అండ్ ఇంకా ఏంటంటే, మళ్ళీ మళ్ళీ సారీ చెప్తున్నాను, నా మీద నీ ఒపీనియన్ మార్చుకుంటే నేనేం చేయలేను, బట్ ఇది మా ఇద్దరికి ఒక బాండ్ ఉంది, బట్ తప్పు చేస్తే నేను చెప్తానే ఉంటాను. ఈవెన్ తనుజ కాఫీ దాచినప్పుడు కూడా ఆ కాఫీ వీక్నెస్ వద్దు దాయకు అని కూడా చెప్పాను, వినదు. తనకి ఏది అనిపిస్తే అది చేస్తుంది, ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తుంది అని చెప్పేసి అంటాడనమాట. నెగిటివ్గా చెప్పు, పాజిటివ్గానే సంజన గురించి పాజిటివ్గానే చెప్తాడు. అంటే నేను అడుగుతుంది కదా దివ్య, మరి తన హౌస్ హార్మోని పాడు చేస్తున్నప్పుడు కూడా మీరు మమ్మీ మమ్మీ అని తనతో ఉండడానికి రీజన్ ఏంటి, ఎందుకు ఉంటున్నారు అని అడుగుతుంది. దానికి చెప్తాడనమాట. ఈ లోపు పక్కనే ఎందుకు కూర్చుంటుందో తెలియదు, తనుజ ఎమ్ము మీద అలిగి కూర్చుంటుంది. అప్పుడు తనుజ ఎమ్ము వెళ్ళి తనుజ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి, మా కోపాలు ఎంతసేపు 10 నిమిషాల్లో కలిసిపోతామని అంటాడు. కలిసిపోతారు. ఆ తర్వాత మనం ఏదైతే కెప్టెన్సీ టాస్క్ చూసామో ఆ టాస్క్లో నాకు ఏమనిపించిందంటే, భరణి గారు పదే పదే నన్నే అందరూ టార్గెట్ చేస్తున్నారని పదే పదే చెప్పుకుంటున్నట్టు అనిపించింది నాకు. అంటే ఈయన నన్ను హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారని ఒక సింపతి లాగా ట్రై చేశాడని అనిపించింది. అక్కడ ఒక చోటే కాదు, ఇంతకు ముందు కూడా చెప్పాను నేను ఏ విషయం, నామినేషన్స్లో అందరూ గుద్దారు కదా, 1 vs 6 నన్ను అందరూ టార్గెట్ చేశారు, ఇది 1 vs 6 అంటే బయటికి నేను పాజిటివ్గా వెళ్తాను అన్నట్టు చెప్పారు. నేనేమంటానంటే 1 vs 6 అవని 1 vs 10 అవని మీరు కరెక్ట్గా లేరనుకోండి, మిమ్మల్ని 1 vs 10 అయినా కూడా మీరే తప్పంటారు. ఇవి మనం చాలాసార్లు చూసి. అంతెందుకు, రీతు శ్రీజ అండ్ ఫ్లోరా, శ్రీజ ఏం చేసింది, ఆల్రెడీ రీతు టాస్క్ ఆడేసింది, చాలా బాగా పర్ఫామ్ చేసింది, ఆల్రెడీ 4 బాల్స్ వేసేసుకుంది. శ్రీజ ఏం చేసింది, నేను ఫ్లోరాకి సపోర్ట్ చేస్తానని అంటే తన ఎలాగో రీతు విన్నావనివ్వట్లేదు శ్రీజాని. సో తనేం చేసింది, ఫ్లోరాని అంటే తను కూడా ముందుకు వెళ్ళాలన్నట్టు తనకి ఒక 3-4 బాల్స్ పట్టుకెళ్ళండి అని రీతును పట్టుకుని ఫ్లోరాకి హెల్ప్ చేసింది. ఇక్కడ కనుక రీతు ప్లేస్లో ఏ తనుజ ఉంటే శ్రీజాకి చాలా నెగిటివ్ అయ్యేది. ఎందుకు, తను కష్టపడి ఆడుకుంటుంటే నువ్వు వెళ్ళి ఆమెని టార్గెట్ చేసి ఫ్లోరాకి సపోర్ట్ చేస్తావా అని వెళ్ళేది బయటికి. బట్ శ్రీజ ఫ్లోరాకి సపోర్ట్ చేస్తే బయటికి ఎలా వచ్చింది, వావ్ శ్రీజ గేమ్ చేంజర్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది, ఎందుకంటే మనకి రీతు మీద ఉన్న ఒపీనియన్ నెగిటివ్గా ఉంది కాబట్టి బయట. సేమ్ అలాగే భరణి గారు ఏమనుకుంటున్నారంటే, అరే నన్ను వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు, నాకు బయట పాజిటివ్ అయిపోతుంది అనుకుంటున్నారు. లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బ్యాక్ పుట్టు మీద ఆడడం మానేయాలి. అస్సలు స్టాండే లేదు. సంజన గారి విషయంలో ఒకటే నచ్చింది, ఏంటి, సెకండ్ ఆప్షన్ ఆలోచించాం ఉందా అని అడిగారు. ఎందుకు ఉందంటారమ్మా వాళ్ళు అన్నారు కదా, మీరు కూడా ఎందుకు సంజన పేరు చెప్తారు,
భరణి గారు మిగిలిన చెప్పుకోనివ్వండి అబ్బా, హరీష్ గారికి సంజన నచ్చదు, తను సంజన పేరు చెప్తాడు. ఇంకా రాము గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో తను సంజన పేరు చెప్పాడు. సో మిగిలిన వాళ్ళు డెమాను కళ్యాణ్తో పెద్ద బాండ్ ఏం లేదు కళ్యాణ్తో, తను సంజన పేరు చెప్తాడు. మిగిలిన వాళ్ళతో బాండ్ ఉంది కాబట్టి కళ్యాణ్ సంజన పేరు ఎందుకు చెప్పాడు, తనకు మిగిలిన వాళ్ళతో బాండ్ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ భరణి గారు నీకు మిగిలిన వాళ్ళందరితో పోలిస్తే సంజనతో ఎక్కువ బాండ్ ఉంది కదా, నీకు ప్రియా శ్రీజ వీళ్ళందరితో పోలిస్తే నీకు సంజనాకి ఎక్కువ బాగుంటుంది కదా. ఓకే, వాళ్ళందరూ సంజన పేరు చెప్పుకున్నారు, నువ్వు ఏదో ఒకటి ఎలాగో మెజారిటీయే గెలుస్తుంది, కనీసం నువ్వు ఒక స్టాండ్ తీసుకున్నట్టయినా ఉండాలి కదా. లేదు నేను సంజన గారిని ఎలిమినేట్ చేయాలని అనుకోవట్లేదు, నేను తనకి శ్రీజకు పాత కాబట్టి శ్రీజ పేరు ఏదో ప్రియా పేరు ఇలా వేరే పేరు చెప్పుకోవచ్చు కదా, ఎందుకు నువ్వు స్టాండ్ తీసుకోలేదు సంజన గారి గురించి. ఇది సంజన గారికి బాధ ఉంది. అండ్ సంజన గారి హౌస్లోకి వచ్చిన తర్వాత రాముకి డెమాన్కి భరణికి మాత్రం ఫుల్గా పడుతుంది. నాకు ఇక్కడ భరణి గారు బ్యాక్ ఫుట్ మీద ఆడి జస్ట్ ఇంకొక పేరుంటే ఇంకొక సెకండ్ ఒపీనియన్ ఏమైనా ఉందా అని అడగకుండా ఇలా గట్టిగా స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటే గ్రాఫ్ పైకి వెళ్ళేది. మీరేమో ఇలాంటి స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా నన్ను టార్గెట్ చేస్తారు, లైవ్లో అంతా ఇదే పని, అరే అందరూ నన్ను కొట్టేస్తున్నారు. ఇలాగా సింపతికి ట్రై చేశారు లైవ్లో, మనకి చూడగా చూపించలేదు కానీ ఇది. సో అది మనం చెప్పాలి, ఆ భరణి గారిని హౌస్ మేట్స్ టార్గెట్ చేస్తున్నారా లేదా అని ఆయన మనకు చెప్పడం కాదు, మనం యాజ్ ఆడియన్స్గా మనకు తెలియాలి. అది ఆయనకు అర్థం అవ్వట్లేదు, తీసుకోవాల్సిన టైంలో ఆయన స్టాండ్ తీసుకోలేదు. బట్ రీతు అండ్ తనుజ తను ఎలిమినేట్ అయిన తర్వాత రీతు డెమాన్తో వాష్రూమ్లో చాలా పద్ధతిగా మాట్లాడింది, ప్రాపర్గా మాట్లాడింది, తను చాలా రియల్ అబ్బా అందరిలాగా ఫేక్ చేయదు అని మాట్లాడింది. లోపల నుంచి సంజన కూడా చూసింది. అండ్ తనుజ ఏడుస్తుంది, తనుజ ఆడడం కూడా చూసినట్టుంది. చూడకపోయినా ఇప్పుడు రీతు స్టేజ్ మీదకి వచ్చిందా సంజన, వచ్చిన తర్వాత ఏవి వేస్తారంట, ఏవి వేస్తే సంజన హట్ అయిందంట, అంటే ఏడ్చిందంట. అంటే ఏవి వేసారంటే నన్ను బయటికి పంపేస్తున్నారు అని చెప్పేసి ఏడ్చిందంట. ఆ తర్వాత హౌస్ మేట్స్తో ఇలాగా సంజన హౌస్లోకి రావాలంటే మీరు కొన్ని త్యాగాలు చేయాలి అంటే ఇది రూమరే, సో మేబీ నిజం అవ్వచ్చు ఇదే. సో రీతు ఏమో హెయిర్ కట్కి రెడీ అయిందంట. సో హెయిర్ కట్ చేయించుకుంది. తనూజ కాఫీ లేకపోతే గంట గడవదు, ఆమెకి ఒక్కరోజు గడవదు, మొత్తం సీజన్ అంతా కాఫీ త్యాగం చేసిందంట. సూపర్, చాలా ప్లస్ అవుతుంది. తనూజ కనుక సీజన్ మొత్తమే చేసి ఉండుంటే చాలా ప్లస్ అవుతుంది. సో ఇది తనూజ ఏమో ఈ త్యాగం చేసిందంట, హౌస్ మేట్స్ కొన్ని త్యాగాలు చేయాలి తన హౌస్లోకి రావాలి అంటే. సో అది ఏడ్చిన తర్వాత హౌస్లోకి పంపేశారు వీళ్ళు త్యాగాలు చేసిన తర్వాత. ఇదొకటి జరిగింది. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ మధ్యలో కొన్ని మనకు చూపించలేంది కళ్యాణ్ గురించి. కళ్యాణ్ని వీళ్ళు పొగుడతారనమాట. రీతు ఎవరో పక్కన కొంతమంది ఉంటారు, వాళ్ళు పొగుడతారు, చాలా పర్ఫెక్ట్గా చేసావు, అస్సలు గొడవలే రాకుండా చాలా బాగా చేసావు సంచాలక్ అని చెప్పేసి కళ్యాణ్ని పొగుడతారు. అదొకటి అవుతుంది. నెక్స్ట్ హరీష్ గారు నన్ను టార్గెట్ చేశారు. ఎవరిని? హరీష్ గారు భరణి గారిని టార్గెట్ చేశారని భరణి అంటారు. తనుజ ఏమో నన్ను టార్గెట్ చేశారని తనుజ అంటది. భరణి గారు ఏమంటారంటే ఎమ్ము పక్కనే ఉంటాడు కానీ ఎమ్ము మీద వేయలేదు, నా మీద వేసాడు, నన్ను టార్గెట్ చేశాడు అంటాడు. ఏంటి ఆయన? హరీష్ గారు ఎమ్ముని సపోర్ట్ చేయాలనుకున్నాడు. ఎమ్ముని సపోర్ట్ చేయాలనుకున్న హరీష్ గారు ఎమ్మి మీద ఎందుకు వేస్తాడమ్మా? ఆ గేమే సపోర్టింగ్ టాస్క్లో మీరు ఎవరిని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఎందుకు బాల్ కొడతారు? ఎవరిని సపోర్ట్ చేయట్లేదో వాళ్ళనే కొడతారు కదా. ఇందులో టార్గెట్ అని ఆడియన్స్ మీద రుద్దడం ఏంటి భరణి గారు? సో అంటారు ఎమ్ము పక్కనే ఉన్నాడు, హరీష్ గారు ఎమ్ముని కొట్టట్లేదు, నన్ను కొడుతున్నారు. ఎందుకు కొడతాడు? ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నేను ఎమ్ముకి సపోర్ట్ చేస్తాను, మేమిద్దరం కలిసి కొన్ని వర్క్స్ చేసాము, నేను ఎమ్మునే సపోర్ట్ చేస్తాను. దట్టు తనకు భరణి గారు కానీ సంజన కానీ ఇష్టం లేదు. తను ఓపెన్గా చెప్తున్నాడు, అంత ఓపెన్గా నాకు మీ ఇద్దరం ఇష్టం లేదు మొర్రో అంటే తను నిన్ను ఎందుకు సపోర్ట్ చేస్తాడు? ఇక్కడ నువ్వు టార్గెట్ అన్నలో అర్థమయ్యలేదు భరణి గారు. అదొకటి అయిందా? నెక్స్ట్ వచ్చేసి తనుజ హరీష్ గారితో కొంచెం ఫన్ చేస్తుంది. మీరు నన్ను టార్గెట్ చేశారు, ఇంకా నేను మీతో మాట్లాడను అని చెప్పేసి అంటే హరీష్ గారు అంటారు లేదండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి అంటే ఎందుకు ఇష్టం ఉండను, మీ ఎక్స్ పేరు తనుజ కదా అని అంటారు. సో అది చాలా ఫన్ ఉంటుంది, అది అవుతుంది. హరీష్ గారు చెప్తారు లేదు నేను ఎమ్మో గెలవాలని అనుకున్నా, మేమిద్దరం కలిసి వర్క్స్ కూడా చేస్తాం, నాకు ఆయన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది, సో నేను ఆయన కెప్టెన్గా చూడాలని అనుకున్నా. అండ్ భరణి గారిని నేను టార్గెట్ చేయడం ఏం కాదు, భరణి గారు ఆల్రెడీ అంతకుముందే మీరు టెన్నిస్గా ఉన్నప్పుడు కూడా తను వార్నర్ ఫెసిలిటీస్ అనుభవించున్నారు, సో నేను ఎమ్మెకి ఇవ్వాలనుకున్నాను. ఇది ఆయన చెప్తారనమాట. అది అయిపోయిందా? నెక్స్ట్
నెక్స్ట్ వీకెండ్ అప్డేట్స్ కోసం వద్దాం. సో నిన్న వీకెండ్, ఈ రోజు ఏమో దసరా ఈవెంట్ కదా, దసరా ఈవెంట్కి సంబంధించి కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు అండ్ సింగింగ్ పర్ఫార్మెన్స్లు ఆల్రెడీ నిన్న అయ్యాయి. హారిక వెళ్ళింది, దేతడి హారిక కోయిలా సాంగ్కి డ్యాన్స్ చేసింది అండ్ నాగ్ సార్తో ఫోటో కూడా తీపించుకుని తన ఇన్స్టాలో పెట్టుకుంది. అండ్ లిప్సిక, సింగర్ లిప్సిక సింగింగ్ పర్ఫార్మెన్స్ అయింది, ఇది ఒకటి అయింది. అండ్ సండే షూట్ ఇంకొక అరగంటలో స్టార్ట్ అవబోతుంది. సో అక్కడ ఏం జరిగినా కానీ వెంటనే చెప్తా. అండ్ ఈరోజు ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అన్నది, దసరా ఈవెంట్ కదా అని నో ఎలిమినేషన్ అంటారా, లేదా ఎలిమినేషన్ ఉంటే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అన్నది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే అక్కడ ఎలిమినేట్ అవ్వగానే నేను వెంటనే ఎలిమినేషన్ అయితే ఎలిమినేషన్ అయిందని కానీ, నో ఎలిమినేషన్ అయితే నో ఎలిమినేషన్ అని కానీ వెంటనే చెప్పడానికి ట్రై చేస్తాను. సో అదొకట. నెక్స్ట్ ప్రియాకి ర్యాబిట్ స్టోరీనో ఫ్రాగ్ స్టోరీనో చెప్పారంట. సో అంటే నువ్వు ఇంతకు ముందు 2 times బాగానే ఆడేవు, ఇప్పుడు సరిగ్గా ఆడలేదు అన్నట్టు ఏమైనా చెప్పారేమో. నాకేమనిపించిందంటే బేసిక్గా లాస్ట్ వీక్ హింట్స్ ఇవ్వాలి కానీ మరీ ఎక్కువ హింట్స్ ఇచ్చేసారు. ఆ ఎక్కువ హింట్స్ ఇచ్చేటప్పటికి వీళ్ళు మరీ మంచితనం మోడ్లోకి వచ్చేసారు. శ్రీజ కానీ ప్రియా కానీ సడన్గా అప్పటి వరకు ఫస్ట్ 2 weeks రాక్షసుల్లా ఉండి గయ్యాలు గంపల్లా ఉండి సడన్గా మంచి మోడ్లోకి వచ్చేసారు. ఎందుకు? మీరు ఇచ్చిన హింట్స్ వల్ల. సో వాళ్ళ గేమ్ని వాళ్ళు మార్చుకుంటున్నారు, తప్పులేదు, మార్చుకోవడంలో తప్పులేదు. బట్ ఏమైందంటే మీరు ఎక్కువగా హింట్స్ ఇచ్చేసి అలా ఇవ్వడం వల్ల వాళ్ళు జిప్స్ వేసుకున్నారు మౌత్కి. అంటే మనం ఏం మాట్లాడితే బయట ఎలా నెగిటివ్ వెళ్తుందని ఇద్దరు కూడా జిప్స్ వేసుకున్నారు. సో మీరే మరీ ఎక్కువ హింట్స్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ర్యాబిట్ టార్టాయిస్ కథలు చెప్తే ఎలాగా అని అనిపించింది. మీరు వాళ్ళని భయపెట్టేశారు, మీరు ఎలా నెగిటివ్ వెళ్ళిపోతున్నారని వాళ్ళు జిప్స్ వేసుకున్నారు. అమ్మో మనం ఏం మాట్లాడితే ఇటుపోతుందా అని. సో వాళ్ళని తప్పట్లేదు కదా. అండ్ నేను ఈరోజు ప్రియా ఎలిమినేట్ అవ్వకూడదని అనుకుంటున్నాను. అబ్బా తన హౌస్లో ఉండాలి, తను ప్రూవ్ చేసుకోవడానికి ఇంకొంచెం ఛాన్స్ దొరకాలి అని అనుకుంటున్నాను. కళ్యాణ్తో పోలిస్తే తను చాలా చాలా బెటర్ అన్నది నా ఒపీనియన్. బట్ ఓకే, ఇది యాజ్ ఎ రివ్యూవర్గా నేను చెప్తున్నాను. అబ్బా ప్రియా ఉంటే బాగుంటుంది, కంటెంట్ వస్తుంది అన్నది యాజ్ ఎ రివ్యూవర్గా నేను చెప్తున్నా. బట్ యాజ్ ఎ ఆడియన్స్గా మీరు డిసైడ్ చేశారు మీకు ఎవరు కావాలి ఎవరు వద్దు అన్నది మీరు ఓట్స్ వేసుకుని డిసైడ్ చేశారు. అండ్ మీ ఓట్స్కి రెస్పెక్ట్ ఇస్తూనే నేను ఇది చెప్తున్నాను. సో అది అందుకే ఇలాంటి విషయాలు నేను ఓటింగ్ జరుగుతున్న టైంలో చెప్పలేదు. ప్రియా ఉండాలి ఇలా చెప్పాను అనుకోండి, ఓటింగ్ జరుగుతున్నప్పుడు నేను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఉంటుంది. అందుకే ఓటింగ్ అయ్యే వరకు నేను ఈ మాట చెప్పనే లేదు. ఓటింగ్ అయ్యాక ఇప్పుడు చెప్తున్నా నేను, ప్రియా ఈ వారం ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది అన్నది అంతే. యాజ్ ఎ రివ్యూయర్గా హౌస్కి తన అవసరం అన్నట్టు నేను హరీష్ గారి గురించి ఎలా అయితే చెప్తానో, హౌస్కి ఒక హీరో ఎలా అవసరమో విలన్ అవసరం, హరీష్ గారు ఒక విలన్గా అయినా హౌస్లో ఉండాలి అని ఎలా అంటానో సేమ్ ప్రియా గురించి కూడా నేను అలా చెప్తున్నాను అంతే. అది అయిపోయిందా. నెక్స్ట్ రాము ఫ్లిప్పర్ ఉంది కదా, ఆ వీడియో వేశారు. అండ్ తనుజ షౌట్ చేసింది కదా, ఆ షౌట్ చేసిన కూడా వీడియో కూడా వేసి ఆ షౌటింగ్స్ ఏంటని కూడా తనుజకి చెప్పినట్టున్నారు. నాకేం ఆ షౌటింగ్స్తో ప్రాబ్లం లేదు. ఆ టైంలో షౌట్ చేయడం నాకు తప్పు అనిపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ 2-3 times సేమ్ మిస్టేక్స్ రాము చేస్తున్నాడు కాబట్టి నాకు పెద్ద ఏమీ అనిపించలేదు. మామూలుగా తను అరిస్తే చాలాసార్లు నాకు తనుజ ఆర్పులు తగ్గించుకుంటే బాగుండని అనిపిస్తుంది. ఆ టైంలో రాము మీద అరిసిన ఆర్పులు నాకు అనిపించలేదు, బట్ చాలామంది ఆడియన్స్కి అనిపించింది. చాలామంది ఆడియన్స్ అయితే తనుజకి రివర్స్ అయ్యారు ఈ విషయంలో. నెక్స్ట్ హరీష్ గారు లక్కోర్ విషయంలో అదేం పెద్ద తప్పు కాదు అన్నట్టు మాట్లాడారంట. మాట్లాడితే ఆడియన్స్ని కూడా అడగడము, అప్పుడు ఆడియన్స్ లేదు అది తప్పు అన్నట్టు మాట్లాడడం ఏదో జరిగింది, ఇది ఒకటి జరిగింది. నెక్స్ట్ శ్రీజ ఆ బాజార్ టాస్క్ ఫస్ట్ నువ్వు సంజన పేరు చెప్తావు, ఆ తర్వాత మళ్ళీ ప్రియా పేరు చెప్తావు. ప్రియా నాకు వద్దు మర్రా అంటే నువ్వు మళ్ళీ సంజనాకి ఇవ్వకుండా ప్రియాకే ఇస్తావు. సో ఇవి డిస్కస్ చేసి ఫైనల్గా ఆ టాస్క్లో శ్రీజాదే తప్పు అన్నట్టు ప్రూవ్ అయిందంట. సో అందువల్ల శ్రీజాకి పనిష్మెంట్ ఇవ్వగానే ప్రియా లేచి సార్ నా బిగ్ బాంబ్ శ్రీజాకి ఇచ్చేయండి అంటే అది ఎలాగ ఇవ్వడం కుదురుతుంది? బిగ్ బాస్ ఒప్పుకోరు, తనకి వేరే పనిష్మెంట్ ఉంటుంది, ఆ పనిష్మెంట్ బిగ్ బాస్ చెప్తారు. అండ్ ఇప్పుడు ఏదైతే డ్రెస్ వేసుకుని ఉందో అదే రేపు దసరా ఈవెంట్లు కూడా సేమ్ వేసుకుని ఉండాలి అని చెప్పారంట. సో అది కాకుండా పనిష్మెంట్ కూడా ఉంటుంది అనమాట. ఇది ఒకటి అయింది. నెక్స్ట్ రీతు, ఎందుకమ్మా టాస్క్ అంత బాగా ఆడి క్రియేట్ చేసి, ఎస్ రీతు బాగా ఆడింది, మనం ఎందుకు ఆ టాస్క్లో శ్రీజాన్ సపోర్ట్ చేసామంటే బయట రీతు నెగిటివ్ అవడం వల్ల అంతకుమించి ఏం కాదు. రీతు చాలా బాగా ఆడింది. బట్ శ్రీజాన్ హ్యాండిల్ చేసిన విధానం నాకు అసలు నచ్చలేదు, అది కూడా కరెక్టే. బట్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆడింది రీతు ప్లేస్లో ఏ తనుజాను అండ్ ఏ సంజనానో ఉంటే వావ్ సూపర్ డూపర్ అనేవాళ్ళం. అంటే వీళ్ళు హౌస్లో వీళ్ళు ఆడుతున్న ఆట, వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ ఇవి మనకు నచ్చలేదు అనుకో, వాళ్ళు చేసే పని కూడా ఎఫర్ట్స్ పెట్టినా కూడా మనకు కనపడవు. సో అందుకు రీతుని టార్గెట్ చేసినా మనకి అది కనపడలేదు అనమాట. సో రీతు విషయంలో అలా జరిగింది. సో సంజన గారు వచ్చి నాగ్ సారు
ఎందుకు ఏడ్చావమ్మా? లక్క లేదని ఎందుకు అనుకుంటావు? నువ్వు లక్క లేకుండానే ఇక్కడ హౌస్లోనే ఉన్నావా? నువ్వు చాలా బాగా ఆడావు అలాగే ఎప్పుడు నిన్ను నువ్వు డౌన్ చేసుకోకు అని చెప్పేసి రీతు గురించి మాట్లాడతారు. ఇది ఒకటి జరుగుతుంది. అండ్ దివ్యాని, అమ్మ ఎందుకు నీ ట్రయాంగిల్లో స్క్వేరు ఎక్కడి వరకు వచ్చింది? ఏమన్నా బయటపడ్డాయా కథలో అంటే, ఇంకా ఏమీ పడలేదు సార్, నేనైతే ఓ రాయేసి వదిలేసాను అని చెప్పేసి దివ్య అంటదంట. సో అదొకటి జరిగింది. ఫ్లోరాని, చాలా బాగా ఆడేవమ్మా, ఇలా యాక్టివ్గా ఉండు, నీ మీద నువ్వు కాన్ఫిడెన్స్తో ఉండు అని చెప్పేసి ఫ్లోరాకి చెప్పారంట. అండ్ అయిపోయినట్టున్నాయి చెప్పేసాను. సో అది ఈరోజు వీకెండ్ ఇవి. బట్ ఏమో పెద్ద ఫైర్ అనిపించదేమో ప్రోమో అని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ వీకెండ్ ఎపిసోడ్ అండ్ ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా.